అధ్యక్ష, ఎలా ఉన్నారు? రాజుగారు అని పిలవాలంది కానీ ముందుగా అధ్యక్ష అని సంబోధిద్దామని ఉంది. చెప్పండి అధ్యక్ష, ఎలా ఉన్నారు? గుడ్. సార్, అంటే ఎమ్మెల్యే మీరు కోరుకున్నది కాదు, వచ్చింది. బహుశా డెప్యూటీ స్పీకర్ కూడా మీరు కోరుకున్నది కాకపోవచ్చు. మీ మనసులో ఇంకోటి ఏదో ఉండుంటది, బయటికి చెప్పరు. అంటే వచ్చిన దాంతో సర్దుకుంటున్నారా, లేకపోతే ఉన్నది బాగుంది అనిపిస్తుందా ఏంటి అధ్యక్షుల వారి మనోగతం? అంటే డెఫినెట్ గా బాగానే ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అయితే ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేయలేదో అవుతానని ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సాధారణంగా మీరు ఆఫ్టర్ టేకింగ్ ఓవర్ ఐఎమ్ హ్యాపీ. ఓకే. రాజు గారు, సాధారణంగా మీరు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. మీరు తీసుకోకపోయినా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటది మీ దగ్గరికి. మీరు డిప్యూటీ స్పీకర్ గా నియమితం అయిన తర్వాత మీ క్లోజ్ సర్కిల్స్ లో కానివ్వండి, మీ నియోజకవర్గంలో కానీ ప్రజలు ఎలా స్పందించారు? అంటే మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే డెఫినెట్ గా దే ఆర్ హ్యాపీ. ఉమ్, అంటే 5 నెలలు ఖాళీగా ఉన్న తర్వాత సో ఇది దిస్ హెస్ ఆల్సో గాట్ క్యాబినెట్ ర్యాంక్ అంతా ఉంది కాబట్టి క్యాబినెట్ ర్యాంక్ తో పాటు గౌరవం కూడా ఎక్కువ ఉంటుంది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ కాబట్టి. ఎస్, నా క్లోజ్ అనునాయులు నా అభిమానులు అందరూ కూడా మచ్ హ్యాపీయర్ దాన్ బిఫోర్. అంత మునుపు కొంచెం బాధ ఉంది. సో ఆ బాధ స్థానంలో డెఫినెట్ గా దే ఆర్ హ్యాపీ. రాజుగారు, ఇది చెప్పండి. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రకరకాల మార్గాల్లో ఫండ్స్ ని పోగు చేసి మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టారు. సరే, అవును. మోజులో జనాలు కూడా ఇచ్చి ఉంటారు. 2025లో మీ ప్రణాళిక ఏంటి? ఇప్పుడైతే తీసుకొచ్చి పెట్టారు. లేదు లేదు, అంతా నేను అనుకున్నది కంప్లీట్ అవటానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఓకే. నేను కాలువలు అనుకున్నాను, ఆల్మోస్ట్ చేసేయగలిగా. మంచినీరు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్ అండ్ మార్చి నాటికి ఆల్మోస్ట్ తలపెట్టినవన్నీ అవుతాయి. రోడ్లు ఒకటి డైరెక్ట్ గా నేను చేయలేనిది, అది ప్రభుత్వం కూడా ఇప్పుడు పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. అది నా నియోజకవర్గంలో బాగా అమలు అయ్యేలాగా చూసుకుంటున్నా. ఇక్కడ కూడా ఏంటంటే ఐఎమ్ గెటింగ్ మై లోకల్ సపోర్ట్. ఎలా అంటే మరి గతంలో చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కాంట్రాక్టర్స్ ముందు రాట్లా, భయపడుతున్నారు. తీరా చేసిన తర్వాత ఇస్తారా ఎవరా, పాత పెండింగ్ ఉన్నాయి కదా అని. సో నేనేంటంటే కొన్ని చోట్ల ఆ కాంట్రాక్టర్ని మోటివేట్ చేసి, కొన్ని చోట్ల ప్రజలతో బిల్లు వచ్చిన వెంటనే ఫస్ట్ మీ డబ్బులు మీకు ఇప్పిస్తాను రా అని ఫండ్ చేస్తున్నా. సే ఒక 20% ఆఫ్ ద కాంట్రాక్ట్ వాల్యూ ఫర్ దెమ్ టు స్టార్ట్. వీళ్ళే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ లాగా ఇప్పించి, వాళ్ళు బిల్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ నీకే క్లియర్ చేస్తారని చెప్పి ఒప్పించి, ఆ రకంగా నా నియోజకవర్గంలో శాంక్షన్ అయిన పనుల్ని కాంట్రాక్టర్లు వచ్చేలాగా చూసి ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇది కొంచెం రిస్క్ ఏమో కదా సార్? దేనికంటే రోడ్లు ఒకటి, రిస్క్. రోడ్లు అంటే రోడ్లు బాగాలేకపోతే ప్రజలు ఫస్ట్ అక్కడ అవును. పోజ్ చేస్తారు. రెండు, పెద్దానికి ప్రజల దగ్గర జేబులోంచి డబ్బులు తీసుకుని మళ్ళీ తిరిగి ఇస్తారు, అది వేరే విషయం. అంటే ఈ విషయంలో తిరిగిస్తాం. ఈ విషయంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. బట్ వాళ్ళకి లేదంటే గోతులు వాళ్ళే కప్పెట్టుకోవాల్సిన దుస్థితి రావచ్చు కాబట్టి ఓకే. సో ఆ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు వచ్చింది. కొంచెం వీళ్ళు కూడా కాస్త అడ్వాన్స్ మనీ అన్నమాట. ఓకే, ఇది ఒక నయా రాజమార్గం అంటే అన్నమాట. నేను నా నియోజకవర్గంలో చేసే పనులకి నా నియోజకవర్గంలో కలెక్ట్ చేసే అమౌంట్ చాలా తక్కువ అమ్మా. ఉమ్. నేను నా స్నేహితుల ద్వారా, సిఎస్ఆర్ ద్వారా, అలా రకరకాల మార్గాల్లో. సో మై పీపుల్ కంట్రిబ్యూషన్ వుడ్ నాట్ బి దట్ కన్సిడరబుల్. సో మై ఫ్రెండ్స్, మై ఇండస్ట్రియలిస్ట్ కొలీగ్స్, వాళ్ళు కంట్రిబ్యూషన్ వుడ్ బి మచ్ హయ్యర్ దాన్. ఐ వాంటెడ్ మై పీపుల్ టు పార్టిసిపేట్. ఐ గివ్ దెమ్ మోర్ క్రెడిట్ for their proactiveness. That doesn't mean that I'm getting much money from my locals.
ఆ నియోజకవర్గ అభివృద్ధి నా స్నేహితుల సపోర్టు, పారిశ్రామికవేత్తల సపోర్ట్ కూడా ఎక్కువ తీసుకుని చేస్తాను. అది ఊరో డబ్బులతోటి చేసేయట్లేదండి. అదే. సార్ ఇప్పుడు మీ గురించి ఏం మాట్లాడుకోవాల్సి వచ్చినా రాజుగారి కేసుల గురించి మాట్లాడకుండా అయితే ఉండలేం. అంటే మీ ఉమ్, మీద ఉన్న కేసులు కాదు. మీరు విక్టిమ్ గా ఉండి ఉన్న కేసులు అవును. లోగా వెళ్తున్నాయా లేదా సంతృప్తిగా ఉన్నారా? వేగంగా అవుతుందా? ఏంటి లేటెస్ట్ స్టేటస్? స్లోగా వెళుతున్నా సంతృప్తిగానే ఉన్నా. అంటే సంతృప్తికరంగానే సాగుతున్నాయి. సాగుతోంది అంటున్నారు ఇంకా. సాగడం బట్ సంతృప్తికరంగానే. సంతృప్తిగా. సంతృప్తికరంగానే. ఎందుకంటే ప్రోగ్రెస్ ఉంది. వేగం అంటారా మరి, అంటే ఊహించినంత వేగం లేదు. ఓకే. ఇన్స్టంట్ రిలీఫ్ అయితే లేదు కానీ ఆ! బట్ వాట్- ప్రోగ్రెస్ అయితే ఉంది. మీరు పెట్టిన కేసుల సంగతి ఏంటి సార్? అంటే మీరు సుప్రీం కోర్టులో కూడా వెళ్ళి బాగానే ఫైట్ చేశారు కదా? అవైతే పెద్దగా ప్రోగ్రెస్ లేదు. ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజ్ అనా? కోల్డ్ స్టోరేజ్ లేదు. నెలకో 2 నెలలకే వస్తుంది. మళ్ళీ వాయిదా పడుతుంది. వస్తుంది, వాయిదా పడుతుంది. ఓకే. ఓకే, అర్థమైంది. అంటే కోర్ట్ ప్రొసీడింగ్స్ లో అలా వెళ్తున్నాయి. అవును. ఓకే. అవును. సార్ ఇప్పుడు రాజుగారు అంటే రాజకీయమే కాదు, సినీ రంగానికి కూడా మంచి ర్యాపో ఉంది మీకు. మీరు రెగ్యులర్ గా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే కలుస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళని. రీసెంట్ గా తెలంగాణలో చాలా చాలా రచ్చ జరిగింది. మీ ఫ్రెండ్ మోహన్ బాబు గారి విషయం కానివ్వండి, అంతకుముందు నాగార్జున గారి విషయం కానివ్వండి, ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయం కానివ్వండి. అంటే ఇవన్నీ చూస్తుంటే అంటే కొన్ని అంటే ముందు పుష్ప విషయానికి వద్దాము. అంటే వాట్ ఈస్ యువర్ టేక్ సార్? అంటే రఘురామ్ రాజు గారి లాగా ఒక అంటే ప్రేక్షకుడు. నేను 'పుష్ప' విషయంలో నేను ఆన్ ద డే 1 ఆంధ్రప్రదేశ్ నుంచి ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ గై హూ హాడ్ రెస్పాండెడ్. సో నా అభిప్రాయాన్ని నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పా. అది ఒక యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ ని బాగా ఎక్స్ట్రాపోలేట్ చేయడం జరిగింది. ఆ, ఓకే. హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు, కొన్ని కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనప్పటికీ అది యాక్సిడెంట్ డెఫినెట్ గా. మరి అతనికి ఉన్న అభిమానాన్ని మరి అతను తక్కువ అంచనా వేసుకుని ఉండొచ్చు. మరి అంత ఆ రీతిలో మీద పడిపోతారని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు డెఫినెట్ గా. బట్ నో వన్ వుడ్ ఎక్స్పెక్ట్ అక్కడ చనిపోతారని. ఆ, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మరి కారణం ఏదైనా అది గోరంత ఇష్యూ కొండంత అయిపోయింది. ఎందుకంటే ప్రాణం విలువ ఎవరో వెలకట్టలేంది. బట్ యాక్సిడెంట్ జరిగింది. జరిగిన దానికి ఈ రకంగా, ఎందుకంటే అసలు ఆ సినిమా గురించి మాట్లాడేయటం, ఇప్పుడు బేసిక్ గా పుష్ప సినిమా గురించి మాట్లాడేస్తున్నారు. అది రెడిక్యులస్ కదా. పుష్ప సినిమాలో హీరో స్మగ్లరు లేకపోతే ఇంకోటో అని ఆ సినిమాని తిట్టేయటం, క్యారెక్టర్ని తిట్టేయటం. అంటే ఏంటంటే ఏమో మరి అసలు ఆ కంటెంట్ ఇష్యూ కన్నా ఈ రకంగా డైవర్ట్ అయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప 1లో అదే హీరో. అప్పుడు నైజాంలో విపరీతంగా కలెక్ట్ చేసింది, ఎవరో మాట్లాడలేదు. మరి అదే క్యారెక్టర్ కంటిన్యూ అయింది. ఇప్పుడు కొత్తగా ఆ క్యారెక్టర్ బ్యాడ్, ఆ సినిమా బ్యాడ్ అని ఇలా రకరకాలుగా మాట్లాడటం, ఏదో మరి ఎవరికి తోచినట్టు వాడు మాట్లాడటం కొంచెం బాధ అనిపించింది. బట్ మరి ఐ థింక్ ఇప్పుడు ఆ ఇష్యూ క్లోజ్డ్ ఇష్యూ అనుకుంటా. రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అయింది. అఫ్ కోర్స్ కోర్టులో ఉమ్. విషయం పెండింగ్ ఉంది. హీ హాజ్ అప్లైడ్ ఫర్ రెగ్యులర్ బెయిల్. సో రెగ్యులర్ బెయిల్ కూడా వస్తుంది. ఎందుకంటే అక్కడ బెయిల్ రాని సెక్షన్ ఏమీ లేదు అక్కడ. ఓకే. సో హీ విల్ గెట్ బెయిల్. అదే ఇది ఒక గుణపాఠంలో తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మొత్తం ఎవరు యావత్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఏదైనా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి. అంటే ఇప్పుడు దీని వల్ల ఏంటంటే ఇది ఒకటి, ఈ ప్రీ రిలీజ్ బెనిఫిట్ షో లేవని చెప్పేశారు. ఉమ్. సో మరి అదొక గుణపాఠంలో అదొక తొలిపాఠం అని అనుకోవచ్చేమో.
అండ్ ఇలాంటి షోలకి పెద్ద రేంజ్ హీరోలే కాదు, ఒక రేంజ్ హీరోలు కూడా ఎందుకు వచ్చింది అని చెప్పి భయపడి ఆ థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడటం చేయరు డెఫినెట్గా. సో ఇంట్లో చూసుకుంటాం, లేకపోతే మరి ఏదో ఒకటి చేసుకుంటారు తప్ప థియేటర్కి పాపులర్ హీరో అయితే థియేటర్కి వెళ్ళవు. దాన్ని గుణపాఠం అంటారా మరి ఏమంటారో కానీ వెళ్ళరు. ఎందుకంటే రిస్క్ ఎందుకు తీసుకోవాలి అని. ఉమ్, వై టు టేక్ రిస్క్? ఏదో జరిగి కూడా ఎవరైనా చనిపోవచ్చు. ఒకసారి థియేటర్లో గుండె కూడా చనిపోయారని చెప్పి చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. సో ఆ హీరో థియేటర్లో ఉన్నప్పుడు గుండె అయిపోతే మళ్ళీ ఏదన్నా కేసు కూడా పెట్టచ్చు. సో తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసింది అని నేను అంటలా, ఉమ్, కానీ ఒక యాక్సిడెంట్ని అంత ఎగ్జాగరేట్ చేసి ఒక హీరో గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం, సినిమా గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం ఇప్పుడు ఏముంది, ఎంతమంది వచ్చిన సినిమాల్లో హీరో స్మగ్లర్ కదా, ఏం సినిమా అది తెగాడింది, కేజీఎఫ్. ఎవరు మాట్లాడాడు కేజీఎఫ్ గురించి? ఎవరికాడ థియేటర్కి వెళ్ళి చూశారు, బ్లాక్ బస్టర్ చేశారు. ఈ సినిమా కూడా అంతే, ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. సో యుగంధర్ నీతి వాక్యాలు చెప్తే ఎవడన్నా సినిమా హాల్కి వెళ్తాడా? యుగంధర్ సినిమా సినిమా ఈజ్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్. యుగంధర్ సినిమా ఉందిగా, అమితాబ్ బచ్చన్ దీని తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా డాన్ ఎన్నిసార్లు తీశారు? డాన్ 1, డాన్ 2, డాన్ 3. దేవదాసు తాగుబోతాయి. సో అది అది అంత దట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ అనేది నా అభిప్రాయం. సరే, ఎందుకంటే కేసు కరెక్టా కాదా అనే దాంట్లో వీ షుడ్ నాట్ అన్నెసర్లీ ఇంటర్వ్యూన్. అదేదో మ్యాటర్ నడుస్తుంది. బట్ వ్యక్తిగతంగా బన్నీని తప్పు పట్టడం అనేది సమంజసం కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నాకు పర్సనల్గా కూడా నాకు బన్నీ బాగా తెలుసు. అతను అందరికీ కూడా చాలా గౌరవం ఇచ్చే వ్యక్తి, స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని ఇంతలాగా మిస్అండర్స్టాండ్ అయ్యేలాగా చేయటం నాకు డెఫినెట్గా బాధ అనిపించింది. ఓకే సార్, ఇది బెనిఫిట్ షోలు మీద మీ టేక్ ఏంటి సార్? మరీ ఏకంగా 1300 1500 టికెట్లు అంటే పరాకాష్ట. అది తప్పు, దట్ ఈస్ ఇన్కరెక్ట్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనే చెప్పినప్పుడు పాన్ ఇండియాకి ఖర్చు పెట్టుకుంటున్నారు, అంతేగాని మేము పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నాం, డబ్బులన్నీనేమో ఆంధ్ర నుంచే రావాలి అంటాం, అది కరెక్ట్ కాదు. థియేటర్లో బ్లాక్ అమ్మితే జీవనాధారం కోసమో లేకపోతే మరే కారణం చేతనో అది నేరం. ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని 1000కి అమ్మితే అది నేరం కాకపోవచ్చు, కానీ ఘోరం. అంతే కదా. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇంకొకటి వచ్చింది, బౌన్సర్ల వ్యవస్థ. బౌన్సర్లు అనే వాళ్ళు సరే, వాళ్ళు సెలబ్రిటీస్ కి వీళ్ళకి ఇస్తున్నారు సెక్యూరిటీ, కానీ ఎవడు వస్తున్నాడు ఏటి? నన్ను ఒక బౌన్సర్ తోసేసాడు సార్. సెలబ్రిటీస్ కి బౌన్సర్లకు ఎవరో సెక్యూరిటీ ఎవరమ్మా? వాళ్ళు పెట్టేసుకుని తిరిగేసి హంగామా చేసుకుంటున్నారు. నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నన్ను ఒక కానిస్టేబుల్ కొట్టాడు అనుకోండి, పోలీస్ కొట్టాడు అనుకోండి, పేరు నాకు తెలుస్తుంది, వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు నేను. ఇప్పుడు బౌన్సర్ అంటే ఆడెవడ కూడా తెలియదు, మన రాష్ట్రం వాడు కూడా తెలియదు మనకి, ముక్కు మొహం కూడా గుర్తుపట్టలేము. అంటే ఇక్కడ లూప్, ఇక్కడ ఏదన్నా గ్రే ఏరియా ఉందనుకో, అంటే ఒక చట్టసభల్లో ఉన్న వ్యక్తిగా చెప్పండి, ఇక్కడ గ్రే ఏరియా ఉంది కదా ఇందులో, దీని మీద ప్రభుత్వం ఏమన్నా తీసుకోవాల్సిన చేపట్టాల్సినటువంటి ఏమన్నా? ఎందుకంటే అసలు పోలీస్ పర్మిషన్ లేకుండా నో బడీ షుడ్ బి అలౌడ్ టు హ్యావ్ బౌన్సర్స్ ఆర్ ఎనీవన్. వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళు రిజిస్టర్ చేసుకుని వాళ్ళు అలౌ చేస్తే ఓకే. అంతేగాని ఎవరికాడు ఈ బౌన్సర్లు పెట్టుకుని తిరిగేసి ఇలా చేయటం అనేది డెఫినెట్గా కరెక్ట్ కాదు. ఓకే, మీరు బాలకృష్ణ గారు ఉన్నా అంటే ఆయన బౌన్సర్లు ఎప్పుడు పెట్టుకోడు, హ్యాపీగా వచ్చేస్తాడు ఆయన. అది ఇంకొక దాన్ని ఏమంటారు, అది ఇంకో కాంట్రవర్సీ కావాలన్నా. ఒక్కొక్కసారి ఆయన కూడా ఒకళ్ళిద్దరి మీద చేయి చేసుకున్నాడు, పెద్ద కాంట్రవర్సీలు అయినాయి. ఇప్పుడు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. అండి, ఇప్పుడు సార్ మన స్టేట్ విషయానికి వస్తే ఏంటి సార్, ఏ కేసులు ముందుకు వెళ్ళట్లేదు? మీ కేసు చేయి పట్టుకుని చాలా మంది గోర్లు ఉంటాయి, గట్టిగా నొక్కుతారు, రక్తాలు వచ్చేస్తాయి. ఆ హీరోల దాకా ఎందుకు, నాకే 3 సార్లు రక్తాలు వచ్చేస్తున్నాయి ఆ గోర్లు గుచ్చుకుని. సో కొన్ని ఇబ్బందులు ఉంటాయమ్మా, తప్పదు.
సార్ ఇప్పుడు స్టేట్లో మొత్తం చాలా చాలా కేసులు స్లోగా ప్రోగ్రెస్ అవుతున్నాయి, కానీ ప్రజలేమో విసిగిపోయి వస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి కూడా పేషెన్స్, బాగా ఆకలి మీద ఉన్నవాడికి ఏదో ఒక చిన్న బిస్కెట్ ఇచ్చినట్టు, లేదా ఈ చాక్లెట్ ఇది చాక్లెట్ ఇది నీళ్ళు తాగన్నట్టుగానో ఫీల్ అవుతున్నారు జనాలు. ఏ కేసు కూడా ముందుకెళ్ళట్లా. మీకు బియ్యం కేసు కానివ్వండి, లేదా రెడ్ శాండల్ ఉంది, లేదా మీకు చాలా ఉన్నాయి, మద్యం ఉంది, గంజాయి ఉంది, ఇసుక, ఎన్నో కేసులు ఓపెన్ చేస్తున్నారు, అది అలాగ ఉండిపోతుంది. అంటే ఏ పాయింట్ దగ్గర కొంచెం స్పీడప్ అవుతాయి అనుకోవచ్చు? సంవత్సరం పడుతుందా, అంటే లేకపోతే అంటే మన మన జ్యుడిషియల్ సిస్టమ్ కూడా, ఎందుకంటే మరి 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషి కూడా శిక్షించబడకూడదు అనే ఫార్ములా మీద మన చట్టాలు రూపొందించారు. సో కాబట్టి చట్టంలోనే కొంత డిలే అన్నది ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఇన్బిల్ట్ అనే అనుకోవాలి. ఇన్స్టెంట్ గా కేసు రిజిస్ట్రేషన్ తర్వాత పోలీస్ పరిధి నుంచి అది కోర్టు పరిధికి వెళ్ళిపోతుంది. ఒకసారి కోర్టు పరిధికి వెళ్ళిన తర్వాత డిలే అన్నది సహజం. ఆ వాయిదాలు, అక్కడ పెండింగ్ లో ఉన్న లక్షలాది కేసులు, లిమిటెడ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, సో అది సిస్టంలో ఉన్న ప్రాబ్లం. అది దాన్ని ఒకరిని బ్లేమ్ చేయటం అనేది ఇట్స్ ఇన్ కరెక్ట్. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ విజన్ 2040 అని చంద్రబాబు నాయుడు గారు మంచి 47 2047 మంచి డాక్యుమెంట్ ఇచ్చారు. కానీ నాకు అంటే హిస్టరీ చూసుకుంటే విజన్ 2020 అన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు, తర్వాత గెలవలేదు. తర్వాత మొన్న టర్మ్ లో కూడా విజన్ 2040 2015 అది చెప్పారు మొన్న కూడా, లాస్ట్ టైం ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ కరెక్ట్లీ. అప్పుడు కూడా ఇబ్బంది పడింది. అంటే ఇది కలిసి రావట్లేదు కదా విజన్ 2047, ఈ విజన్ డాక్యుమెంట్లు అవి ప్రజలకు అంత అవగాహన చేసుకునే అంత స్తోమత కూడా లేదేమో అని, అంటే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది ఈ విజన్ డాక్యుమెంట్స్ లో. అంటే ఈ విజన్ 2047 అనేది ఒరిజినల్ గా కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. స్వాతంత్రం వచ్చి అప్పటికి 100 సంవత్సరాలు అవుతుందన్న ఉద్దేశంలో, అప్పటికి మన దేశం స్వాతంత్రం వచ్చిన 100వ సంవత్సరానికి ఎలా ఉండాలి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు, అది మనకి కూడా మన రాష్ట్రానికి సంబంధించి వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ టైలర్ మేడ్ విజన్. అంటే కంట్రీ యాజ్ ఎ హోల్, దట్స్ వాట్ మోడీజీ అట్ ప్లాన్. సో మన స్టేట్ కి ఏంటి, హౌ వీ షుడ్, అట్ వాట్ స్టేజ్ వీ షుడ్ బి బై 2047 అనే దాని మీద, దానికి ఒక యాడెడ్ గా మన స్టేట్ లో కూడా వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ విజన్ అనేది 2047కి దేశంలో ఉన్న రాష్ట్రాల్లో మనం ఎలాగా నెంబర్ 1 గా ఉండాలి అనే దాని మీద ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారు. సరే, దాని వలన ఓట్లు వస్తాయా రావా అన్నది పక్కన పెడితే, మరి వాట్ ఎవర్ విజన్ మరి చంద్రబాబు నాయుడు గారు హ్యాడ్ అప్పుడు మాట్లాడినప్పుడు, విజన్ 2020 అన్నప్పుడు 25లో 2003లో 4లో నవ్వుకున్న మాట వాస్తవం. కానీ మరి అదంతా నిజమైంది, 100% నిజమైంది. సో ఇప్పుడు ఆయన విజన్ వలన మంచి జరిగింది అన్నది ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్న విజన్ 2047 వలన డ్యామేజ్ అయితే డెఫినెట్గా ఉండదు. అడ్వాంటేజ్ ఉన్నా లేకపోయినా ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు అది చేసుకుంటూ వెళ్ళాలి. డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్ ఒక స్వప్నం అనేది ఎవరికైనా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి అనే దానికి ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఆ దిశగా ఏం చేయాలో ఆలోచించాలి. సో కాబట్టి ఇట్స్ ఎసెన్షియల్ అకార్డింగ్ టు మీ. సో హీఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనేది నా అభిప్రాయం. సార్, మీది రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. అందులో ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ నన్ను బాగా గమ్మత్తుగా అనిపించింది. మీరు వెయిట్ లాస్ స్ట్రాటజీ గురించి చెప్పారు అందులో, ఒక 1 మంత్ బ్యాక్ అన్నమాట. అంటే ఇప్పుడు హెల్త్ అనేది కాన్షియస్నెస్ మీలాంటి వారి నోటి ద్వారా రావడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, కామన్ మ్యాన్ కన్నా కూడా. అంటే 2025 న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఏమన్నా రెజల్యూషన్స్ ఏమన్నా తీసుకున్నారా? అంటే రెజల్యూషన్ ఏమీ లేవు. 2025లో ఎక్కడ వాకింగ్ ఎగ్గొట్టకూడదు,
పొద్దున్న మిస్ అయితే సాయంత్రం అయినా నడవాలి అని అయితే అనుకున్నా. అంతేనా? అంతే. టార్గెట్స్ ఏం లేవా? పెద్ద పెద్ద టార్గెట్లు లేవు, అన్ని చిన్న చిన్న కోరికలేనా. అంటే మీ మీ నియోజకవర్గంలో ఏమన్నా అల్లు మార్నింగ్ అర్జున్ లాగా డాన్స్ చేసేయాలి, లేదంటే ఇంకా 6 ప్యాక్లు చేయాలి, అలాంటివి ఏం లేవు. అంటే మీ నియోజకవర్గంలో ఏమైనా అవేర్నెస్ తీసుకొస్తారా మార్నింగ్ వాక్ మీద కానీ? తీసుకొస్తున్నాగా. నేను చాలా చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్లు, అప్పుడు ఆకివీడులో ఒక చెరువు చుట్టూ మంచి వాకింగ్ ట్రాక్ వచ్చింది. అలాగే పాలకోడేరు అనే విలేజ్లో, మేజర్ విలేజెస్లో, మండల్ హెడ్ క్వార్టర్స్లో ముందు చేస్తున్నాం. సో గ్రాడ్యువల్గా చాలా ఊర్లో కూడా వాకింగ్ ట్రాక్, ప్రతి ఊర్లోనూ మంచినీటి చెరువులు ఉన్నాయి. సో మంచినీటి చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ అనేది అది స్టార్ట్ చేసాం. ఐ థింక్ ఇన్ 6 to 8 months అన్ని విలేజెస్ లో కూడా ఈ వాకింగ్ ట్రాక్లు ఉంటాయి. ఓకే. ఆ చెరువు చుట్టూ అక్కడక్కడ ఒక 4 బల్లలో కూర్చుంటానికి. సో ఒక కార్డియల్ అట్మాస్ఫియర్ తో పాటు సో వాక్ చేయడానికి ఒక అనువైన ప్రదేశం, ఆ క్రియేషన్ అయితే జరుగుతుంది పక్కాగా. ఓకే. రాజుగారు, మీరు 2025లో ఇంకా ఆరోగ్యంగా, ఇంకా ఉల్లాసంగా, మీరు ఏవైతే ఆరోగ్యపరంగా కానివ్వండి లేదా అధికారికంగా కానీ మీ గోల్స్ అన్నీ కూడా ఓవర్ అచీవ్ చేయాలి అని మనసారా కోరుకుంటూ, విషింగ్ యూ ఏ, అంటే ఆంగ్ల సంవత్సరం వస్తుంది కాబట్టి అడ్వాన్స్గా న్యూ ఇయర్ విషయం అవును. సార్ మా ఐకాన్ ప్రేక్షకుల తరఫున. మీ ఐకాన్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ దెమ్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.